వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో నేను ప్రెసెంట్ ఫిలిం నగర్ దగ్గర ఉన్నా. సో ఫిలిం నగర్ దగ్గర ఉండే ఒక జ్యువెలరీ షాప్ దగ్గర ఉన్నా. ఒకసారి మీరు విజువల్స్ లో చూడండి జ్యువెలరీ షాప్ పరిస్థితి ఏంటి అనేది. సో దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడే షాప్. అడిగిన వాళ్ళందరూ కూడా అప్పులు ఇవ్వడం, కానీ ఆఖరికి షాప్ ఎత్తేసిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఈ షాప్ కి సంబంధించిన వ్యాపారి ఎవరైతే ఉంటారో సో ఆయన పైన కూడా దాదాపు 5 మంది బాధితులు కేసు పెట్టారు. ఇంతకీ ఏం చేసిండు అని అనుకుంటున్నారు కదా. సో ఇంతకీ ఏం చేసిండంటే అప్పులు ఇచ్చుడు, గోల్డ్ కుదవబెట్టుకోవడం. సపోజ్ వాళ్ళు ఒక 5 తులాల బంగారానికి సంబంధించి ఈయన దగ్గరికి తెస్తే దానికి సంబంధించి ఒక 2 తులాల బంగారానికి సంబంధించి డబ్బులు ఇవ్వడం, ఒక 4 గ్రామాల బంగారం తెచ్చిర్రు అనుకోండి. సో ఇవన్నీ నేను చెప్పుడు కాదు, బాధితుల మాటల్లో విన్నవి నేను మీకు చెప్తున్నా. ఒక 4 గ్రాముల బంగారం కుదవబెట్టుకుంటే వాళ్ళకు ఒక 10 నుంచి 15 వేలు మాత్రమే అప్పుగా ఇస్తాడు. అండ్ దానిపైన 1, 2 కాదు, దాదాపు 4 నుంచి 5 రూపాయల ఇంట్రెస్ట్ వసూలు చేస్తారు. సో మళ్ళీ వాళ్ళు వచ్చి బంగారం సంబంధించిన అప్పు తీర్చే బంగారం గిరువు నుంచి విడిపించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి మొత్తం ఇగో షట్టర్లు ఇట్లా మూసి ఉండేసరికి డౌట్ అయింది. ఆ తర్వాత అందరూ ఒకేసారి గుమ్ముగూడిన తర్వాత ఏమైందనే విషయం ఒకరి తర్వాత ఒకరు తెలిసింది. ఏంటి అని అంటే మొత్తానికి ఇక్కడ నుంచి షాప్ ఎత్తేసి వెళ్ళిపోయింది అన్న పరిస్థితి తెలిసింది. సో ఒక్కసారి ఇక్కడ ఉండే వాళ్ళతో మనం మాట్లాడదాం, ఏంది ఇక్కడ ఉండే బాధితుల పరిస్థితి ఏంది అని, దాంతో పాటు ఇక్కడ షాప్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది అనేది పక్కనుండే వ్యాపారంతో ఒకసారి మాట్లాడదాం. అన్న, ఈ షాప్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి షాప్ అయితే. సో ఏంది షాప్ ఎత్తేసిన చాలా మంది బాధితులు ఇక్కడికి రావడం తెలియదు. ఇప్పటి వరకు అయితే ఆయన ఇక్కడ ఎటు పోయిండో తెలియదు. ఇంకా ప్రజలైతే అందరు వస్తున్నారు, చూస్తున్నారు, అడుగుతున్నారు. కానీ ఎవరు కూడా అడుగుతున్నారు, అందరు ఎటు పోయిండో తెలియదు. ఇక ఎవరికి ఏం తెలియదు. మాల బంగారం పెట్టాము అది అని చెప్పేసి అందరు చెప్తున్నారు. చెప్తున్నారు. అయితే ఇక్కడ బంగారం పెట్టిన వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పనులు చేసుకునేటోళ్లే అని చెప్పేసి మేము కూడా విన్నాం. ఏదో అత్యవసర పరిస్థితిలో డబ్బులు ఇస్తాడు కదా అని చెప్పి బంగారం కుదబెట్టి డబ్బులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అని విన్నాం. అది వాస్తవమే? వాస్తవమే. వాళ్ళు కూడా పేద ప్రజలు కూడా ఉన్నారు, అందరు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కొందరు ఉన్నోళ్ళు ఉన్నారు, కొందరు లేని ఉన్నారు, అందరు ఉన్నారు. పెట్టి చాలా మంది దాదాపుగా ఒక 50-60 మంది దాకా ఉంటారు. మేము గోల్డ్ పెట్టినాము, మేము ఇట్లా పెట్టినాము అది అని చెప్పేసి అంటున్నారు. ఇట్లా గోల్డ్ పెట్టి మనీ తీసుకున్నాము, గోల్డ్ అక్కడే ఉండిపోయింది, ఏం చేయాలి అది అని చెప్పేసి అంటారు. రెస్పాండ్ అవుతలేడు, ఫోన్ కలుస్తలేదు, రెస్పాండ్ అవుతలేడు. ఒక 20 days అయింటది. ఒక 20 days బ్యాక్ చూసినాం అంతే. 10 సంవత్సరాల నుంచి షాప్ ఉంది కదా, ఎప్పుడైనా ఇన్ని రోజులు ఇట్లా బంద్ పెట్టిన పరిస్థితులు ఉండేనా? అప్పటి నుంచి ఏం లేదు, అప్పటి నుంచి అయితే ఏం లేదు. కానీ ఇప్పుడే వెళ్ళిపోయింది అని టాక్. కంప్లైంట్ కూడా ఇచ్చారు, అందరు ఇచ్చేస్తారు అది అని చెప్పేసి అంటారు. ఏం తెలియదు. ఇంకేమో మనమైతే ఏం చూడలేదు, కానీ వాళ్ళైతే వచ్చేసి ఇట్లా ప్రతి ఒక్కరు మమ్మల్ని అడగడం జరుగుతుంది. ఇట్లా వచ్చి ఇట్లా పెట్టినాము ఎక్కడ అది అని చెప్పేసి అంటారు. అంతే. మేము కూడా పెట్టినాము. మేము కూడా పెట్టినాము. మేము ఒక 2 తులాలు పెట్టేసినాం. మేము కూడా మాది కూడా రావాలి అది అని చెప్పేసి మేము కూడా చూస్తున్నాం. కానీ ఇక ఎవరికి చెప్పాలి అర్థమవుతలే. ఇక నమ్మినాం, పెట్టినాం, ఇంకా ఆయన ఎటే వెళ్ళిపోయిండు. 1,00,000 రూపాయలు ఇచ్చి వడ్డీ ఆల్రెడీ అమౌంట్ కూడా కట్టేసినాం మేము. వడ్డీ అంటే ఇస్తాం అని చెప్పేసి ఇచ్చిండు. ఇట్లా పెట్టినాక మళ్ళా కట్టేసినాము, ఇంకా ఇస్తా అని చెప్పి వెళ్ళిపోయిండు. అప్పు తీర్చి ఒక 10-20 days అవుతుంది. ఇస్తా అని చెప్పేసి జరుపుతా వచ్చిండు. బంగారం ఇక్కడే కదా షాప్ లో కదా ఉండదు, పెట్టుకోలేడంటే ఇక్కడ అడగలేదు. ఇంకా షాప్ లోనే ఉన్నది అది అని చెప్పేసి చెప్పిండు, ఇస్తా అని చెప్పేసి చెప్పిండు. ఇంకంతే. ఇక ఎంత వడ్డీ కట్టేవాళ్ళు మీరు? వడ్డీ అంటే 2 రూపీస్ ఇంట్రెస్ట్ కట్టేటోళ్ళు. మీకైతే బయట వాళ్ళకైతే ఇంకేమో తెలియదు, ఇంకెంత ఇస్తాడు. ఇప్పుడు బంగారం అయితే మీదేనా బంగారం? మీరు కూడా ఎవరైనా బంధువులతో లేదంటే అట్లా ఏమైనా తెచ్చిపెట్టి? ఇంకా మాదే ఉండే, తీసుకొని పెట్టుకున్నాం, అవసరం అని చెప్పేసి పెట్టేసి అమౌంట్ తీసుకున్నాము.
ఇంకా ఇట్లా ఇస్తాడు అది అనుకున్నాం, కానీ సడన్ వెళ్ళిపోయాడు. మరి ఇంక ఎక్కడ పోయిండో అంటే ఇన్ని రోజులకి వెళ్ళి నమ్మకంగా ఉండడు అని చెప్పేసి అనుకున్నాం. వాళ్ళు ఇంక ఎటు వెళ్ళిపోయిండో కూడా తెలియదు ఇంకా ఆయన ఇప్పటి వరకు అయితే. ఇవన్నీ కంప్లీట్ చేసి ఇచ్చినాం కానీ ఇంకా ఏడ ఉన్నాడో ఎటు తెలియదు. పక్కనే ఉంటారు కదా, ఎక్కడి నుంచి వస్తున్నామా ఇల్లు ఇక్కడ అక్కడ అట్లా ఎప్పుడైనా చెప్పిండా మీతో? అట్లా ఏం చెప్పలే. ఇంకా ఇన్ని షాప్ ఉంటుంది ఇట్లా అని చెప్పేసి, పక్కనే ఉంటాడు కదా ఇన్ని ఇయర్స్ ఉన్నాడు కదా అని చెప్పేసి నమ్మకం మీద పెట్టేసినాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు వాళ్ళు? ఇంకోడు 18-19 సంవత్సరాలు అయింటది. ఏమంటున్నారు అసలు జనాలు? చాలా మంది ఇక్కడ నుంచి మేము మాట్లాడుతుంటే చాలా టెన్షన్ లో ఉన్నారు. ఎప్పుడైతే ఎప్పుడైతే మనకు అందరు పాత మనిషే కానీ మరి 20 ఏళ్ళ నుంచి 18 సంవత్సరాలు ఉన్నాడు. ఇక మరి తెలియదు. సో చాలా మంది బంగారం కుదబెట్టుకున్నాం ఆయన దగ్గర అని చెప్పారు. మీకు అట్లా వచ్చి అడుగుతారు శాపన పడగా ఇవన్నీ అడుగుతుంటారు కదా. అంతే. ఏమడుగుతారు పబ్లిక్ వచ్చి మిమ్మల్ని? ఇక్కడ వెండి అని అడుగుతుంది. అంతే. మనం ఏం చెప్తాం, మనం ఏం చెప్పి తెలియదు. తెలియదని చెప్తున్నారు. వస్తే చెప్పండి అది చెప్తాం. వచ్చిన బాగా మాకు కూడా బాధ ఉండదా అమ్మా, బాగా చెప్తున్నాం, వచ్చిన చెప్తామమ్మా అని చెప్తాం. అంతే. లోకల్ ఇక్కడ వాళ్ళే, ఇక్కడ వాళ్ళే 10 ఎక్కువైంది. సో మీరు చెప్పండి అన్న, అసలు ఏంది పబ్లిక్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారని విన్నాం మేము, అది వాస్తవమే? అందరూ గిరిపెట్టిన ఐటమ్ ఉండే వాళ్ళందరూ తీసుకుని వెళ్ళిపోయారని చెప్పి పుకార్లు చెప్తారు, కానీ అంతమంది నిజమో తెలియదు. అతను కూడా ఇంకా ఫోన్ రెస్పాండ్ కావడం అంతే తప్పితే అతను పోయినా కన్ఫర్మ్ కూడా తెలియదు. ఇంకా అతను ఫోన్ ఇలా ఆన్ అయితే కనుక మాట్లాడవచ్చు. మనిషి మాత్రం చాలా మంచి వ్యక్తి, చాలా మంచి గుడ్ నేమ్ ఉంది అతనికి. పోయిరాని బాగా పుకార్లు చెప్తారు, ఎంతమంది నిజమో తెలియదు. కుదబెట్టినాం, మళ్ళీ విడిపించుకోవడానికి వచ్చినప్పుడు కూడా కొంతమందికి నేను బిజీ ఉన్నా మళ్ళీ మీరు రండి అని చెప్పి పంపించిండు. కనుక మా బంగారం తీసుకోవాలంటేనే మేము వేరేది ఏదైనా చేసుకోవడానికి ఉంటది అని బాధపడుతున్నారు. వాస్తవమే? అయ్యో వాస్తవమే అండి, అదైతే వాస్తవమే. కానీ అతను కనిపించకపోవడం వల్లనే ఈ పుకారు వస్తుంది. అతను వస్తే కనుక మళ్ళీ జెన్యున్ గా అతను ఇవ్వచ్చు అందరికి. మళ్ళీ ఎక్కడ ఉంటారు వాళ్ళు? ఇక్కడనే పక్కనే ఓన్ షాప్ అతను. షాప్ ఓన్ ఇక్కడ రెంట్ కి ఏమైనా షాప్ తీసుకోలేదు. సో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా, లేదంటే వాళ్ళు కూడా ఎవరు? ఫ్యామిలీ నుంచి ఇన్ఫర్మేషన్ తెలియదు మనకి. అతని మటుకు తెలుసు పబ్లిక్ అందరికి, ఫ్యామిలీ నుంచి ఎవరికి తెలియదు. అయితే షాప్ ఒకటే ఇక్కడ, ఆయన ఉండేది ఎక్కడ మరి? ఉండేది తెలియదు అండి మాకు కూడా. అంటే వచ్చి అందరికి హాయ్ బాయ్ ఎప్పుడు వెళ్ళిపోవడం అంత మటుకే, కానీ అతను మన ఇంటికి తీసుకుపోవడం లేదు, మనం తెలియదు కదా మనకి. అట్లా వాళ్ళ ఇంటికి మనం పోము. వాళ్ళు మార్వాడి, మేము చారీలం. ఆయనకి 2 కొడుకులు, ఇది మనకి ఇంత పరిచయం. అంతే తెలుసు, ఎప్పుడు ఎవరి గురించి ఏం చెప్పలేదు. సో ఏంది అట్లాంటి ఇట్లాంటి ఘటనలు జరగడం ఏంటంటే కొంచెం బస్తీలో ఉండి లోకల్ పబ్లిక్ కి నమ్మకం పోతుందండి. ఇట్లా బయట నుంచి వచ్చి ఇట్లా చేసినందుకు లోకల్ వాళ్ళకి ఇబ్బంది కొద్దిగా. ఇప్పటికే మార్వాడి గో బ్యాక్ అనే నినాదం వినిపిస్తుంది. చాలా మంది కూడా చెప్పడం ఏంటంటే వాళ్ళు ఎక్కడి నుంచి రావడం, ఇక్కడ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండడం, తర్వాత ఇట్లా మోసాలు చేసిపోవడం, మోసపోతున్నాం మేము అనేది అంటున్నారు. సో ఇట్లాంటి వినిపించే టైంలో ఇట్లాంటి సంఘటనలు జరిగితే ఏమనిపిస్తుంది? ఇది మొత్తం ఎందుకు మనకి దాని గురించి మనం చెప్పలేము, కానీ ఇది మొత్తం జరిగింది అంతే. జరగదని అనుకుంటున్నామండి. ఎవరు చేయొద్దు ఇట్లా, ఎవరు ఎప్పుడు బాగుంటుంది. చాలా మంది అందరు బీదవాళ్ళే కదా, అందరు గోల్డ్ పోవడం వల్ల బాగా అనిపిస్తుంది అంతే. ఆ పర్సన్ మాత్రం బ్యాడ్ వర్క్ అని తెలుసు మనకి, కానీ ఫోన్ లిఫ్ట్ చేయడం వల్లనే ఇవన్నీ ప్రాబ్లమ్ వస్తున్నాయి ఇక్కడ. సో ఒక పక్క మార్వాడి గోబ్యాక్ ఇట్లా తెలంగాణ ప్రజలని మోసం చేస్తున్నారు, తర్వాత ఇట్లాంటి చిన్న సన్నకారుకి సంబంధించిన కళా వృత్తులు కూడా నష్టం కలిగిస్తున్నారు వాళ్ళు అని అంటున్నారు. ఆ టైంలో ఇట్లాంటి బంగారం పోవడం, తర్వాత షాప్ మూసుకోవడం, ఇట్లా ఏమనిపిస్తుంది అన్న మీకు? ఇక అదైతే నిజం మాటమే, కానీ మన దాని గురించి చెప్పలేమండి. దాని గురించి తెలియదు అంతే. బాధ అనిపిస్తుంది మీకు? అంతే, బాధ అనిపిస్తుంది. సో చాలా మంది మహిళలు వచ్చి ఏడుస్తున్నారు కదా, పక్కనే షాప్ కదా, ఇబ్బంది అనిపిస్తుంది. సో లాస్ట్ అన్న, సో ఇప్పటి వరకు రోజు ఎంతమంది వచ్చి తిరిగిపోతున్నారు ఆయన కోసం? ఇక రోజు తెలియకుండా ఒకరు తెలియకుండా ఒకరు అన్నట్టుగా ఇద్దరు ముగ్గురు వచ్చిపోతారు. ఎంతమంది అయితే తెలుస్తుంది, చూస్తారు. మీ షాప్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? మాది 20 పైన ఉంది, 23 ఇయర్స్. 23 ఇయర్స్ నుంచి ఇక్కడే ఒకటే షాప్.
సో మీ పక్కన షాప్ గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? నాకు అంత ఐడియా లేదు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుంది అసలు గోల్డ్ షాప్? మా షాప్ ఉన్నంత అప్పటి నుంచి ఉంది అది. ఓకే, ఎన్ని రోజులు అయింది క్లోజ్ అయ్యి కంటిన్యూ? ఒక 2 వీక్స్ అయింది. వచ్చి అడుగుతున్నారా పబ్లిక్ షాప్ ఓపెన్ అయితే చెప్పండి కొంచెం మా బంగారం కుదిరి పెట్టుకున్నాం అడుగుతారు. ఏమని అడుగుతున్నారు? అదే ఎన్ని రోజులు అయింది క్లోజ్ అయ్యి, వస్తే చెప్పండి అని చెప్పి అడుగుతారు. వాళ్ళు ఏడుపులు చూసి బాధ చూసి ఏమనిపిస్తుంది మీకు అసలు? నాకు అంత ఐడియా లేదు, నేను చూడను కదా. ఏమైనా వాళ్ళు అడిగేటప్పుడు అసలు ఎందుకు వీళ్ళు ఇట్లా అడుగుతున్నారని కూడా ఏమైనా అనిపించిందా మీకు? అనిపిస్తుంది, అడుగుతుంటారు కదా, అంటే పెట్టుంటారు కదా వాళ్ళు కూడా. గోల్డ్ పోయిందని బాధేస్తుంది కదా వాళ్ళకి కూడా. వాళ్ళ బాధ చూస్తే మీకు కూడా బాధ అనిపిస్తుంది, ఎవరికైనా బాధ అనిపిస్తుంది. 10 years అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? 1 year అవుతుంది. ఎదురు షాప్ తెలుసా, గోల్డ్ షాప్? తెలుసు. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు వాళ్ళు? తెలియదక్క, మేము వచ్చిన 1 year తర్వాత నుండి చూస్తూనే ఉన్నా నేను. డైలీ ఓపెనే ఉంటుంది షాప్ అయితే, కానీ మేము ఊరు వెళ్ళొచ్చాక క్లోజ్గా ఉంది షాప్. మేము చూడలేదు, పక్కనింటి వాళ్ళని అడిగితే ఇట్లా ఇష్యూ అయ్యింది, ఆయన ఇట్లా బంగారు తెంకొని వెళ్ళిపోయినాడని చెప్పారు మాకు. ఇంకా తర్వాత మాకేం తెలియదు అక్క దాని గురించి. డైలీ వచ్చి వెళ్తున్నారు, 10 members 20 members దాకా వచ్చి వెళ్తున్నారు రోజు. ఏడుస్తున్నారు. 6 lakhs అట్లా పెట్టినాము, అట్లా పెట్టి 1 lakh తీసుకున్నాము, 6 పెట్టి 5 పెట్టి 1 lakh తీసుకున్నాము అట్లా చెప్తున్నారు, బాధపడుతున్నారు. కొంతమంది అయితే మనీ కూడా పే చేసి మాకు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా వెళ్ళిపోయినాడు మాకు అని అట్లా బాధపడుతున్నారు కొంతమంది. ఒక ఆమె 8 పెట్టి 3 lakhs తీసుకున్నదంట. ఆమె 3 lakhs పే చేసిందంట ఆయనకు, నీకు టుమారో ఇస్తా అని చెప్పి మా టుమారోకి అంతా కనిపించకుండా వెళ్ళిపోయినాడంట. పాపం కదా అసలు గోల్డ్ రేట్ ఇంత విపరీతంగా. అవును, 1 lakh ఉంది ఇప్పుడే. బాధ అనిపిస్తుందా వాళ్ళు అట్లా? చాలా బాధ అనిపిస్తుంది. పొద్దున్న నుంచి రాత్రి వరకు ఎవరో ఒకరు పహారా కాస్తూనే ఉన్నారు. డైలీ వస్తూనే ఉంటున్నారు, ఆఫ్టర్నూన్, మార్నింగ్, ఈవినింగ్, నైట్ వస్తూనే ఉంటూనే వెళ్ళిపోతున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. మీకు వచ్చి అడుగుతున్నారు ఆయన షాప్ ఓపెన్ చేస్తే చెప్పండి మాకు కొంచెం? అడుగుతున్నారు అక్క, చుట్టుపక్కల వాళ్ళు, లాంగ్ ఉన్న వాళ్ళు అడుగుతున్నారు వచ్చి. సో గోల్డ్ పెట్టిన వాళ్ళందరూ కూడా ఇన్ జనరల్గా చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళే అని విన్నాం, నిజంగా అది వాస్తవం? వాస్తవమే. కొంతమంది పేరెంట్స్కి హెల్త్ కండిషన్ లేక అట్లా పెట్టి హాస్పిటల్ చూపించుకోవడానికి కూడా చాలా మంది పెట్టినారంట. అట్లా కొంతమంది చదివించుకోవడానికి ఫీజు కట్టలేక అట్లా పెట్టుకున్నారంట. అట్లా ఇష్యూ జరగడం వల్ల పెట్టుకున్నారు, సంథింగ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు పెట్టుకున్నారు అక్కడ. పాపం, చాలా పాపం వేస్తుంది వాళ్ళని చూస్తుంటే. మీ పేరు ఏందమ్మా? నా పేరు రాజేశ్వరి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు వీళ్ళు ఇక్కడ? 2 సంవత్సరాలు అవుతుంది. ఏమైందా గోల్డ్ షాప్ ఎన్ని సంవత్సరాల నుంచి? తెలియదు నాకు ఎన్ని సంవత్సరాలు, చాలా సంవత్సరాల నుంచి ఉన్నది అంటారు. కానీ ఆయన కొంతమంది ఏమో వాళ్ళ బాధ తట్టుకోలేక, ఆడలు మొగలు చాలా ఏడుస్తారు తట్టుకోలేక, ఏడి కోరలే వస్తాడు అనకాసి అంటున్నారు. కొందరేమో రారు, ఇంకా పోయినాక అంత బంగారు తీసుకుపోయిండు, నా మొగుడు కొడతాడని ఒక ఆమె, అంత నేను చచ్చిపోతానని ఒకరు. చాలా ఇబ్బంది. మొన్న టీవీ లైన్ వాళ్ళు వచ్చారు. చాలా బాధ నేను వాళ్ళకి. మస్తు. ఎన్ని రోజులు అవుతుంది నేను షాప్? వారం రోజులు అవుతుందమ్మా. ఓపెన్ చేయలేదు? ఓపెన్ చేయలేదు అసలు లేదు. జనాలు వచ్చి తిరిగిపోతున్నారు, వస్తారు, తిరుగుతున్నారు, పోతున్నారు. ఇంకా ఒక్క ఆమె అయితే నేను బతక, నేను చచ్చిపోతాని ఆటోకు పడడానికి పోయింది, నా మూడు కొడతాడు అనకాసని. ఇంకా పట్టుకున్నారు అటుకెళ్ళాలి. ఆమె బంగారం పెట్టిందంటారా? బంగారం పెట్టిందంట, తులం బంగారం 5,000కి. 5,000 తీసుకుంది, మళ్ళీ ఇచ్చేసింది. ఆహా, బంగారం 5,000కి పెట్టింది, బంగారం తీసుకోలేదు. ఈయన ఇట్లా చేసిండు కాబట్టి వచ్చిర్రు, మొన్న టీవీ లైన్ వాళ్ళు వచ్చిర్రు, చెప్పి ఏడేసింది. ఇక కొట్టిందంట వాళ్ళ ఆయన బాగా. రెంట్ కోసం, రూమ్ రెంట్ కదా, బంగారు కుదబెట్టి తెచ్చి కట్టుతాని బంగారు కుదబెట్టి తెచ్చి కట్టిందంట. ఒక్క 5,000కి తులం బంగారు పెట్టి. ఇప్పటి వరకు ఆయన మరి ఫోన్ ఎవరైనా చేసారు, ఆయనకు రెస్పాండ్ అవుతుంది? తెలియదమ్మా, తెలియదు. షాప్ బంద్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? ఇట్లా వారం రోజులకు ఎక్కువైతే షాప్. ఎప్పుడైనా ఇట్లా 10 రోజులు బంద్ పెట్టిండు ఆయన? బంద్ పెట్టలే, కరెక్ట్ 10 గంటల వరకు ఇక్కడ షాప్ తీస్తుండే, మళ్ళా రాత్రి 10 గంటల వరకు మూస్తుండే. ఇట్లా పేదోళ్ళని మోసం చేస్తే ఏమొస్తుంది? బాధ అనిపిస్తుంది మేడం, మస్తు బాధ అనిపిస్తుంది, మస్తు బాధ. మా ఇంట్లో కూడా పెట్టినా కూడా మేము కూడా ఎంతో బాధపడేవాళ్ళం కదా. ఇప్పుడు ఎంతమందో పెట్టిండ్రు దాంట్లో. మేము వచ్చి కూడా ఇక్కడ 2 సంవత్సరాలు అవుతుంది, కానీ ఎప్పుడు మంచిగానే చేసేవాడు. షాప్ మంచిగానే చేసేవాడు. పొద్దున 9:30 10 కల్లా తీస్తుండే, తీసి మళ్ళీ నైట్ 9:30 10 కల్లా వస్తుండే. వచ్చి వెళ్ళిపోతే మళ్ళీ పొద్దుగానే వస్తుండే, వచ్చి ఇక తీస్తుండే. మరి ఎన్ని రోజులు షాప్ బంద్ పెట్టేసి? వారం పని అయిపోయింది, వారం 10 రోజులు అవుతుంది. మేము అనుకున్నాం ఎందుకు షాప్ తీస్తలేడు అనుకున్నాం మేము.
అంటే మాకు తెలియదు ఎంత నిన్న ఇట్లా అయినందుకు అందరు తెలిసిపోయింది అది అట్లా. ఏమంటారు పబ్లిక్ వచ్చిన వాళ్ళు? వచ్చిన వాళ్ళు ఏం పట్టుకున్నా ఇట్లా పేదోళ్ళకి ఇట్లా చేసి అంటుండ్రు. బంగారం కుదబెట్టుకున్నారు, తీసుకున్నారు. మళ్ళీ బంగారం పెట్టుకోవాలంటే షాప్ లేదు. షాప్ లేదు. ఎక్కడ ఉంటాడు? ఎప్పుడైనా ఏమైనా చెప్పిండు ఎవరితో? ఏం తెలియదు మేడం, ఎక్కడ ఉంటారేమో వాళ్ళు మారబడాలి అనుకుంటా. చెప్పలేదు ఎప్పుడు? అంటే మేము ముఖం చూస్తుంటాం ఇక్కడ ఇంటి ముందర కదా, చూస్తుంటాం అంతే.